యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 28 రోజులు, అంటే 4 వారాలు కంప్లీట్ అయింది. ఈ 4 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 12 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 14 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 వారాల్లో, అంటే 4 వారాల్లో తండేల్ సినిమా 73 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ హిందీ నుంచి ఈ సినిమాకు 8 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మన తెలుగు మార్కెట్ నుంచి, తెలుగు నుంచి 9 కోట్లు వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 వారాల్లో తండేల్ సినిమా 94 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే 2 వారాలకే సినిమా 100 కోట్ల పోస్టర్ వదిలారు ప్రొడ్యూసర్లు, మేకర్స్. బట్ యాక్చువల్గా ట్రేడ్ ప్రకారం వచ్చింది 94, ఇంకా 100 కోట్ల మార్కు అందుకోలేదు, కష్టమే. 95 కోట్లతో ఆగిపోతుంది సినిమా, ఇక్కడ రన్ కంప్లీట్ అయింది కాబట్టి. సరే, ఇక ఈ 94 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 20 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే 10 కోట్లు వెనక్కి వచ్చి మరో 10 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొంటే ఇక్కడ 6.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1.5 కోటి లాభాలతో క్లీన్ హిట్ రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే మనకు ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి 45 కోట్ల షేర్ వచ్చింది. అంటే 27 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టరు ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్లకు కొంటే 44.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 17 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. ఇక మిగతా కర్ణాటక, తమిళనాడు, హిందీ ఇవన్నీ కలిపి 3.5 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో క్లీన్ హిట్ అయింది ఇక్కడ. ఇక ఓవర్సీస్లోనే ప్రాబ్లం ఉంది. ఇక్కడ 6 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 4.5 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 1.5 కోటి నష్టాలు అయితే వచ్చాయి ఓవర్సీస్లో, అమెరికాలో. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 37 కోట్లకు కొంటే ఓవరాల్గా మనకు వచ్చేసి 53 కోట్ల షేర్ వచ్చింది. అంటే 16 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. సో ఇక ఇప్పుడు ఇంకా 100 కోట్లు, ఇంకా అఫీషియల్గా సినిమా 100 కోట్ల కిందకే వస్తుంది. బట్ ట్రేడ్ ప్రకారం 94 కోట్లే. ఇంకా మిగతా రన్ ఏమన్నా రన్ అయిపోయింది, ఇంకా ఓటీటీకి వచ్చేస్తుంది. సో 95 కోట్లతో ఆగిపోతుంది. బట్ చెప్పుకోవచ్చు నాగచైతన్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా 100 కోట్ల సినిమాని అనుకుందాం. 94 అయినా కానీ సరే, 95 అయినా 100 కోట్ల సినిమాని అనుకుందాం. ఇంతకుముందు అతనికి హయ్యెస్ట్ వచ్చిన సినిమా మజిలీ, 80 కోట్లు వచ్చాయి, అది హయ్యెస్ట్. ఇంకా అలాగే 50 కోట్ల షేర్ ఎప్పుడు లేదు, 40 కోట్ల షేర్ వచ్చింది, అది కూడా మజిలీకి వచ్చింది. ఇప్పుడు మొదటిసారి ఒక 100 కోట్లు, అంటే 94 అయినా 100 కోట్ల గ్రాసు, 53 కోట్ల షేరు. సో మొదటిసారి చూశాడు నాగచైతన్య టైర్ 2 హీరోల పరంగా. అది మన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా తండేల్ రిలీజ్ అయి మొదటి 4 వారాల్లో 94 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 53 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 37 కోట్లకు అమ్మారు. 37 కోట్లు వెనక్కి వచ్చి మరో 16 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఓకే, బాయ్.